వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి జెండర్ తో సంబంధం లేదు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ స్ట్రెస్ ఉంటుంది. బట్ స్ట్రెస్ ఉండడం వల్ల మన బాడీలో గట్ ఉంటుంది కదా, గట్ ఎలా డిస్టర్బ్ అవుతుంది? లెట్స్ డిస్కస్. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు స్పిరిచువల్ హోమియోపతి నుండి హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ రామకృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అనుకోండి, పొట్టలో ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది, టెన్షన్ క్రియేట్ అవుతుంది. అంటే మనకు టెన్షన్ గానీ ఏదైనా ఎమోషన్స్ గానీ పొట్టలోనే మనం ఫీల్ అవుతాము అని అంటారు కదా. సో స్ట్రెస్ కూడా ఎక్కువగా ఫీల్ అవుతాం కాబట్టి మన గట్ హెల్త్ ఎలా డిస్టర్బ్ అవుతుంది? సో ఇక్కడ 3 ఆస్పెక్ట్స్ మేడం. మీరు అడిగిన క్వశ్చన్ లో 3 పాయింట్స్. ఒకటి స్ట్రెస్, ఇంకొకటి ఏంది ఏమైనా మన కడుపులో ఫీల్ అవుతాం కదా అని అంటారు. 2 మూడోది ఇంటర్వ్యూకి పోతుంటే మనకు ఒక లాంటి అది ఉంటది కదా అని అంటారు. సో దాన్ని యాంగ్జైటీ అంటారు. ఇప్పుడు ఈడ యాంగ్జైటీ వేరే, స్ట్రెస్ వేరే, ఎమోషన్స్ వేరే. సో స్ట్రెస్ అంటే ఏంటి అంటే నేను ఏమంటున్నా, మనం స్టేజ్ ఫియర్ అని అంటారు. లేకపోతే ఇంటర్వ్యూకి వస్తున్నా, అరే ముందు నేను రేపు ప్రైమ్ మినిస్టర్ని ఇంటర్వ్యూ చేయాలి, దాని గురించి ఆలోచించి భయపడతాం చూడండి, దాన్ని యాంగ్జైటీ అంటారు. సో యాంగ్జైటీ ఉన్నా గట్ డిస్టర్బెన్స్ వస్తుంది, స్ట్రెస్ ఉన్నా గట్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇంకొకటి ఎమోషన్స్ అన్నారు కదా, అరే ఎందుకురా నీకు కడుపులో మంట అంటారు. అంటారా అనరా? ఎందుకురా నీకు కడుపులో మంట? రైట్, అది నేను జెలసీయే కడుపులో మంట. ఇప్పుడు జెలసీ అనే ఎమోషన్ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ హోమియోపతి దేన్ని నమ్ముతుంది అంటే మైండ్ ఈజ్ ద సీట్ ఆఫ్ ద డిసీజ్ అంటారు. ఏ వ్యాధి రావాలన్నా కానీ స్ట్రెస్ వల్లనే వస్తుంది. సో స్ట్రెస్కి గట్కి ఏం సంబంధం? గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు, ఐడియా ఉందా మేడం? ఈ బ్రెయిన్ ని గట్ ని రెండింటిని జాయిన్ చేసేది ఒక నర్వ్ ఉంటుంది, దాన్ని వేగస్ నర్వ్ అంటారు. ఒక బ్రిడ్జ్ అనుకోండి, బ్రెయిన్ కి ఉన్న గట్ కి, ఒక పొట్టకి ఇంకా మన బ్రెయిన్ కి మధ్యలో బ్రిడ్జ్ ఉంది, దాన్ని ఏమంటారు? వేగస్ నర్వ్ అంటారు. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నదానికి ఏదన్నా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, ఈ వేగస్ నర్వ్ వల్ల రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో చాలా మంది బాధపడుతుంటారు, అరే వాడు కడుపులో ఎంత బాధను పెట్టుకున్నాడు రా అని అంటారు, వాడు ఎంత కడుపులో బాధ దిగమింగున్నాడు రా అంటాడు. బాధ, వర్రీ, ఇంకొకటి జెలసీ, ఈ 2 ఎమోషన్స్ స్ట్రాంగ్గా రెగ్యులర్గా కంటిన్యూస్గా మనం లోనైతూ ఉంటాం. కొంతమందికి సంవత్సరాల తరబడి బాధలు ఉంటాయి ఏదో కొన్ని కారణాల వల్ల. సో ఎవరైతే వర్రీ అంటే బాధపడుతూ ఎక్కువ బాధని దిగమింగుకుంటారో, ఆ బాధ లోపలనే పెట్టుకొని కష్టపడి బాధపడుతూ ఉంటారో, అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే గట్ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్ కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది, ఆ వేగస్ నర్వ్ ద్వారా పోయి గట్ డిస్టర్బ్ అవుతుంది. ఎట్లా డిస్టర్బ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, మనము చిన్నగా ఉన్నప్పుడు సమ్మర్ వస్తే ఏం చేసేది? సైకిల్ బాగా దొక్కేది, పాత రూమ్లో ఉన్న సైకిల్ కూడా తీసుకొచ్చి పెట్టేది, రెంట్కి తీసుకొచ్చి మరి. ఇప్పుడు అంటే రెంట్కి తీసుకునే వాళ్ళకి తెలియదు, కానీ అప్పుడు ఏం చేసేది? సైకిల్ తీసుకొచ్చి మరీ చేసేది. అప్పుడు ఏం చేసేది? సైకిల్ తుప్పు పడుతుంది, దాన్ని ఏం చేస్తాం? ఫస్ట్ చైన్ ఎక్కిస్తాం, చైన్ ఎక్కి ఏం చేస్తాం? ఫస్ట్ ఆయిల్ తీసుకొచ్చి పోస్తాం, అవునా కదా? ఎందుకు ఆయిల్ పోస్తాం? మంచిగా ఫ్రిక్షన్ సరిగా ఉండాలి, స్మూత్గా ఉండాలి అని, అవునా కదా? సో స్మూత్ ఉండాలని మనం ఆయిల్ పోస్తాం. సో మన పొట్టలో కూడా ఏదన్నా తిన్నది ఈజీగా జారిపోవాలి, మంట రా ఉండొద్దు, ఇవన్నీ ఉండాలి, స్మూత్గా ఉండాలంటే దేవుడు ఏం చేసిండు? పొట్ట లైనింగ్ కూడా ఒక ఆయిల్ ఇచ్చిండు, దాన్ని మ్యూకోజల్ లైనింగ్ అంటాం. సో మనం చెదారం తిన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ మంట స్టార్ట్ అవుతుంది. స్ట్రెస్ ఎక్కువైంది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఆయిల్ తగ్గిపోయింది కదా చైన్లా, ఇక్కడ పొట్టల ఆయిల్ తగ్గిపోతుంది. స్ట్రెస్ ఎక్కువ అయితే పొట్టల ఆయిల్ తగ్గిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది? గట్టిగా అయిపోతుంది, తినగానే దానికి పోయి తాకుతుంది. అప్పుడు ఆ పూత అనేది ఇట్లా పూత ఉంటుంది కదా, దీనికి సాఫ్ట్ ఉండాలి, ఆయిల్ ఉంటే సాఫ్ట్ ఉంటుంది, లేకపోతే ఇట్లా రాసుకపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఫుడ్ దానికి పోయి తాక్కుంటా మంట వస్తుంది. ఇప్పుడు కొంతమందికి నోట్లో పొప్పిళ్ళు వస్తాయి, ఐడియా ఉందా? మనం మామూలు తిన్నప్పుడు ఏం మంట రాదు, కానీ నోరు వెచ్చినప్పుడు ఏమవుతుంది? తినగానే మంట వస్తుంది. సో ఇక్కడైతేనేమో ఆప్తస్ అల్సర్స్ అంటారు, కడుపులో మ్యూకోజల్ లైనింగ్ డిస్టర్బ్ అయింది అనుకోండి, అప్పుడు యాసిడిటీ డెవలప్ అవుతుంది, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్. సో అది లోపల పూత పోయింది, పూత పోతే తింటుంటే తాకుతుంటే మంట వస్తుంది. సో అందుకే స్ట్రెస్ ఎక్కువైతే ఆ పూత పోతుంది. ఎందుకు స్ట్రెస్ ఎక్కువైతే పూత పోతుంది అంటే, కెమికల్స్ రిలీజ్ చేస్తుంటది బ్రెయిన్ కంపన్సేట్ చేయడానికి, స్ట్రెస్ ని తగ్గించడానికి. స్ట్రెస్ ఎక్కువైతే కార్టిజాల్ అనే ఒక హార్మోన్ ఎక్కువైతుంది, అప్పుడు ఏమైపోతుంది? మెగ్నీషియం అనేది తగ్గుతుంది, మెగ్నీషియం తగ్గితే నిద్ర తగ్గుతుంది, నిద్ర తగ్గితే ఆటోమేటిక్ గా బ్రెయిన్ బాడీ కంపెన్సేట్ చేయడానికి కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తాయి, అప్పుడు మంట డెవలప్ అవుతుంది, అసిడిటీ డెవలప్ అవుతుంది. తర్వాత GERD అంటారు. కొంతమందికి రాత్రిపూట పెయిన్ వచ్చి సడన్ గా హాస్పిటల్కి పోతారు, అన్ని టెస్టులు చేసి ఏమైతే ఏం లేదు, యాసిడ్ గ్యాస్ అని అంటారు, ఇక్కడ ఛాతిలో నొప్పి వస్తుంది, మంట వస్తుంది అని. అది కూడా ఎందుకు వస్తుంది? GERD ఇవన్నీ ఇట్లే స్ట్రెస్ ఎక్కువ అయితే ఈ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. సో స్ట్రెస్ ని కంపెన్సేట్ చేసుకుంటూ స్ట్రెస్ ని మేనేజ్ చేస్తే
ఏం లేదు మేడం, స్ట్రెస్ అంటే సింపుల్. ఇప్పుడు మీరు ఉన్నారు మీ ఆఫీస్లో, మీరు టైంకి వస్తారు 9 గంటలకు, రాత్రి వరకు పని చేస్తారు, 100% ఇస్తారు మీరు. అయినా కానీ అరే ఎవరో ఒకరు మిమ్మల్ని తొక్కుదామని చూస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా జరిగేది ఇది, ప్రపంచం మొత్తం ఉంటుంది ఇది. సో అప్పుడు మీరు మెత్తగా ఉన్నారనుకోండి అణిగిపోతారు. లేదు ఒకవేళ స్ట్రాంగ్గా మీరు రిప్లై ఇచ్చినారనుకోండి ఆటోమేటిక్గా మీ దగ్గరికి ఎవరు రారు. ఇది కూడా డిఫెన్స్ మెకానిజం. సో స్ట్రెస్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే మనము ఎవరైనా ఏదైనా అంటున్నా మనం బాధపడుకుంటా లోపల పెట్టుకొని అరే నేను చెప్పలేకపోతున్నా అన్నప్పుడు స్ట్రెస్ డెవలప్ అవుతుంది. సో మీకు ఏమైనా బాధ ఉంటే ఎవరికైనా చెప్పాలనుకుంటే గొడవ పడకుండా మంచిగా అర్థమయ్యేలాగా చెప్పండి. సో అప్పుడు స్ట్రెస్ తగ్గిపోతుంది. అవుట్లెట్ ఉండాలి. ఇప్పుడు నానక్ ప్రేమతో సినిమా చూసిరా మేడం, వాళ్ళు ఏమంటారు, బయటికి చెప్పేసేయాలి అంటారు. అందుకే బాధ బయటికి చెప్పేసేయాలి. ఇప్పుడు కొంతమంది అంటారు అరే మొన్నటి దాకా అంతా పరేషాన్ ఉండేరా భయ్, ఇప్పుడైతే చెప్పేసిన, అరే నేను లవ్ చేస్తున్నా ఎట్లా చెప్పాలి ఇంట్లో అని చాలా బాధపడ్డా. అరే మా అమ్మకి చెప్పేసిన, నాన్నకి చెప్పేసిన, ఓకే అన్నారు, ఇప్పుడు మంచిగా ఫ్రీ ఉన్నా, బేఫికర్ ఉన్నా అంటారు. అవునా కాదా? అంటే వాడు ఆ ఎమోషన్ ఎట్లా చెప్పాలని భయంతో సగం స్ట్రెస్లోనే అయిపోయాడు. ఇంట్లో చెప్పేసిండు, ఇంట్లో అర్థమయ్యేలా చెప్పిండు, అరే నేను డాక్టరే, ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి డాక్టరే, ఇద్దరం కలిసి మంచిగా చేసుకుంటాం, కులం ఏముంది, అది ఇది మనం అందరం కలిసి మంచిగా ఉంటే మంచిది కదా, ఇప్పుడు నేను హ్యాపీ ఉండాలని వాడు ఎక్స్ప్లెయిన్ చేసిండు. నాన్న కన్విన్స్, అమ్మ కన్విన్స్, వాళ్ళ సైడ్ కన్విన్స్, వీడు హ్యాపీ. ఉన్న టెన్షన్ అంతా తగ్గిపోయింది, బీపీ స్ట్రెస్ అంతా తగ్గిపోయింది. ఇప్పుడు కడుపు మంచిగా ఉంటుంది. సింపుల్. స్ట్రెస్ తగ్గితే గట్టు బాగుంటుంది. అంతే సింపుల్ మేడం. ఇప్పుడు నేను అడిగిన దాంట్లో 3 ఉన్నట్లు మీరు చెప్పిన దాంట్లో కూడా 3 పాయింట్లు ఉన్నాయి. చెప్పండి మేడం. అయితే స్ట్రెస్ తగ్గించుకోవాలా ఫస్ట్, లేదంటే గట్ హెల్త్ ఖరాబ్ అవుతుంది. అవును. తర్వాత లవ్ చేస్తే ఎక్స్ప్రెస్ చేయాలా? అవును, 100%. ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలి మేడం. లవ్ అయినా సరే, బాధ అయినా సరే, సుఖమైనా సరే, దుఃఖమైనా సరే బయటికి ఎక్స్ప్రెస్ చేయండి. మీలో మీరు పెట్టుకుంటే స్ట్రెస్ పెరిగి వ్యాధులు వస్తాయి అంటారు. ఓకే రైట్. సో ఎమోషన్స్ ఏమున్నా అవుట్లెట్ ఉండాలి అంతే, 100%. రైట్, దట్స్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.